Welcome. We are on the day number 3 of the Ho'oponopono Healer Certification course. So, thank you so much. I'm very sure all of you have practiced the previous two prayers. So, Ho'oponopono is correcting, correcting all the mistakes, all the issues, right? So, what is the literal meaning of Ho'oponopono word? Gurtundandi word? Ho'oponopono యొక్క meaning, okay? So, which is, can anybody tell me, unmute and tell me, what is the literal meaning of Ho'oponopono? Correction Make and correction. perfection. Correction and Make perfection. Of correction. correction and Correction and make So means perfection. making correction. make 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 correction. correction, sir. is Exactly, correction. exactly. Thank you so much, all of you. Making the corrections. So, whatever errors, ఏదైతే ఎర్రర్స్ నా ఆలోచనలలో, నా భావాలలో, నా జ్ఞాపకాలలో, లేదా నా నమ్మకాలలో ఉన్న మిస్టేక్స్ని నేను కరెక్ట్ చేస్తున్నాను, ఎర్రర్స్ని కరెక్ట్ చేస్తున్నాను. సో, ఆ ఎర్రర్స్ని కరెక్ట్ చేసే ప్రాసెసే హోపోనోపోనో. సో ఫ్రెండ్స్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? మన బాడీలో ఏదైతే మిస్టేక్ అయిందో దాన్ని కరెక్ట్ చేస్తాడు. ఎస్ ఆర్ ఎస్? ఎగ్జామ్లో మనకు ఫుల్ మార్క్స్ రావాలంటే మనం ఎలాంటి మిస్టేక్ లేకుండా పేపర్ రాయాలి, అవునా కదా? రైట్? సో మన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం ముందుకు వెళ్ళాలి అంటే, అండ్ మనం అనుకున్న గోల్స్ని మనం అచీవ్ చేస్తూ ఉండాలి అంటే, సేమ్ ఇక్కడ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎలాంటి ఎర్రర్స్ ఉండకూడదు. రైట్? సో ఎర్రర్స్ ఉన్నాయి అంటే అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో కాన్షియస్ మైండ్ మన మన ప్ర- మన లైఫ్లో కాన్షియస్ మైండ్ పనిచేసేది ఎంత? ఓన్లీ 10%. బట్ మన సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పనిచేస్తుంది? 90%. మనం మనం తీసుకునే 99% డిసిజన్స్ సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి. సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉండడం వల్ల లాట్ ఆఫ్ థాట్స్, మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు, మన జ్ఞాపకాలు, రైట్? థాట్స్, ఫీలింగ్స్, బిలీఫ్స్ అండ్ మెమరీస్, ఇవన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లోనే ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ ఎవరు? చైల్డ్. సబ్ కాన్షియస్ మైండ్ ఎవరండి? చైల్డ్. మరి కాన్షియస్ మైండ్ ఎవరు? మదర్. రైట్? సో నాట్ ఓన్లీ దిస్, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు బిజినెస్ చేస్తున్నారు. ఒకరికి ఏంటంటే బిజినెస్ అంటే ప్యాషన్. బిజినెస్ అంటే ఇట్స్ అ ప్యాషన్ ఫర్ దెమ్. I want to do it. I want to help more people. I want to, serve more people. I want to give best service. Because business అనేది తన ప్యాషన్. ఇంకొకరికి ఏమో అందరూ నన్ను మంచివాడు అని అనుకోవాలి, అందరూ నన్ను పొగడాలి. రైట్? సో చూడండి, ఇద్దరి వాల్యూ సిస్టమ్ వేరు, ఇద్దరి బిలీఫ్స్ వేరు. ఈ వాల్యూస్ ఎక్కడున్నాయి? ఈ బిలీఫ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అగైన్ ఇట్ కేమ్ ఫ్రమ్ సబ్ కాన్షియస్ మైండ్. ఎస్. సో లాట్ ఆఫ్ టైమ్స్ మన బిలీఫ్స్, మన ఫియర్స్, మన వాల్యూస్, మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మన భయాలేంటి, మన నమ్మకాలేంటి, ఇవన్నీ కూడా బయట నుంచి మనం ఉండే ఎన్వైరన్మెంట్, మనం ఉండే వాతావరణం, స్పెషల్లీ మన పేరెంట్స్, స్పెషల్లీ మన అప్బ్రింగింగ్ అవుతున్నప్పుడు మన పేరెంట్స్ సరౌండింగ్స్, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంటాయి. ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయి ఉన్నాయి. రైట్? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, రైట్? లెట్ us టేక్, మిమ్మల్ని అందరినీ ఒక మూవీకి తీసుకెళ్తున్నాను. ఓకే? అందరు రెడీగా ఉన్నారా? ఒక మూవీకి తీసుకెళ్తున్నాను. ఓకే? నేను ఫస్ట్ ఏం చెప్తున్నానంటే, ఈ మూవీ చూస్తున్నప్పుడు మీరు ఎవరూ భయపడొద్దు. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీరు ఎవరూ భయపడొద్దు.
అన్కాన్షియస్గా నేనేం మీ మైండ్లో ఇన్స్టాల్ చేస్తున్నాను? ఈ మూవీ చూస్తున్నప్పుడు ఎవరు భయపడొద్దు అన్నప్పుడు నేను అన్కాన్షియస్గా మీ మైండ్లో ఏం ఇన్స్టాల్ చేస్తున్నాను? భయం సార్. భయాన్ని భయం భయం భయం. ఎగ్జాక్ట్లీ. భయాన్ని భయాన్ని భయం. ఇన్స్టాల్ భయం. చేస్తాను. ఎగ్జాక్ట్లీ. Yes. భయాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. రైట్? ఎస్. సో ఇలా మన లైఫ్లో కూడా తెలియకుండానే మన పేరెంట్స్ అవ్వచ్చు, లేదా మన సరౌండింగ్లో ఉన్న ఎవరైనా సరే చాలా రకాల భయాలు మన మైండ్లో ఇన్స్టాల్ చేశారు. రైట్? డబ్బు గురించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మన సెల్ఫ్ యొక్క బిలీఫ్స్ కూడా మన మెమరీస్ నుంచి వచ్చాయి. రైట్? ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయిన మెమరీస్ మన లైఫ్ని ఎంతగా కంట్రోల్ చేస్తాయంటే 99% మనం తీసుకునే డిసిజన్స్, మన యాక్షన్స్ ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ నుంచి ఉంటాయి. రైట్? మీరు ఒక పర్సన్ తన లైఫ్లో ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా సరే, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్నా సరే, సబ్ కాన్షియస్ మైండ్లో కనుక నేను వీక్, ఐఎమ్ నాట్ వర్ది అనే ఒక ఫీలింగ్ కనుక ఉన్నట్టయితే లైఫ్ లాంగ్ దే విల్ ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ వర్ది అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. సో ఇవన్నీ ఏంటి? ఆల్ దీస్ ఆర్ ఎర్రర్స్. ఇవన్నీ ఏంటి? ఎర్రర్స్. మరి ఎర్రర్స్ అన్నిటిని ఎవరు క్లియర్ చేసుకోవాలి? ఐ హ్యావ్ టు క్లియర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఎర్రర్స్ ద్వారా ఐఎమ్ ఫేసింగ్ ప్రాబ్లమ్. ఇప్పుడు ప్రాబ్లమ్ నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఐ హ్యావ్ టు హీల్. సింపుల్. కరెక్ట్? ఎలాగైతే మనం ఒక వ్యాక్సిన్ తీసుకుంటామో, ఎలాగైతే ఒక మెడిసిన్ తీసుకుంటామో, అలానే హోపోనోపోనో ప్రేయర్ కూడా. నా సబ్ కాన్షియస్ మైండ్లో ఎంత డీప్గా మెమరీస్ ఉంటాయి. సో దెర్ ఇస్ అ స్టడీ కాల్డ్ అస్ సోఫ్రోలాజీ. ఓకే, ఎనీబడి కెన్ గూగుల్ ఇట్. ప్రదీప్ గారు అందరూ గూగుల్ చేస్తే బాగుంటుంది, మీరు ఒక్కరు గూగుల్ చేయండి. సోఫ్రోలాజీ. ఓకే, SOPHOROLOGY. Sophrology. It's a study. Okay. So can you see that? What is sophrology? And can you tell me what is the meaning of sophrology? Sophrology is a science. Can you please unmute and tell me what is sophrology? చెప్పండి సార్. One second, sir, please. Okay. SOPHO SOPHROLOGY. Sophrology. SOPH. Yes. Sophrology is a relaxation and self-development technique that combines elements of Eastern meditation, Western relaxation techniques, and mindfulness. It Thank you, sir. involves a series of exercises and techniques. గ్రేట్. సో ఇది ఒక రిలాక్సేషన్ టెక్నిక్ అండి. ఇక్కడ ఒక పర్సన్ని డీప్గా రిలాక్సేషన్లోకి పంపిస్తారు త్రూ సమ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్సైజెస్. సో డీప్ రిలాక్సేషన్లోకి పంపించిన తర్వాత ఇఫ్ దెర్ ఈస్ అ సైకియాట్రిస్ట్, సో ఆ డీప్ రిలాక్సేషన్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. రైట్? ఇది చాలా మెంటల్ వెల్బీయింగ్కి చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు స్లీప్లో ఏం జరుగుతుంది? యాక్చువల్గా నిద్రలో ఏం జరుగుతుంది? ఎనీబడి వుడ్ లైక్ టు టెల్? నిద్రలో ఏం జరుగుతూ ఉంటుంది Cells ప్రతిరోజు? reactivate. ఎస్ సారీ, Cells reactivate అవుతాయి, sir. Regenerate. రైట్. అండ్ మోర్ ఓవర్ మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు తీసుకున్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో, మెమరీస్, రైట్, ఈ మెమరీస్ అన్నీ కూడా అన్కాన్షియస్లోకి జారుతూ ఉంటాయి. రైట్? అన్కాన్షియస్లోకి జారుతూ ఉంటాయి. ఏదైతే ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మన అన్కాన్షియస్లోకి వెళ్తుంటాయి. ఏదైతే ఇంపార్టెంటో అదంతా కూడా సర్ఫేస్లో ఉంటుంది, సబ్ కాన్షియస్లో. ఇంకా డీప్గా ఉన్న మెమరీస్ అన్ని కూడా అన్కాన్షియస్లోకి వెళ్తుంటాయి. సో ఇక్కడ కాన్షియస్, సబ్ కాన్షియసే కాకుండా దర్ ఇస్ అన్కాన్షియస్ ఆల్సో. అంటే అన్కాన్షియస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సబ్ కాన్షియస్. సో డోంట్ వరీ, రెండింటిని వేరు వేరు అనుకోకండి. సో ఇప్పుడు నేను సోఫ్రాలజీ ఎక్స్పెరిమెంట్లోకి రాజేష్ బాబు గారిని తీసుకెళ్తున్నాను. ఓకే, రాజేష్ బాబు గారు రెడీయా? రైట్. సో చాలా డీప్గా వెళ్ళాలి, బట్ అంత టైం లేదు కాబట్టి జస్ట్ నేను రాజేష్ గారిని డీప్ రిలాక్సేషన్లోకి తీసుకెళ్ళాను ఒక 30-40 మినిట్స్. తర్వాత నేను రాజేష్ బాబు గారిని అడుగుతున్నాను, రాజేష్ గారు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీ ఏజ్ 1 year ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు? అంటే 1 year ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అన్కాన్షియస్లో ఇవన్నీ స్టోర్ ఉన్నాయి. ప్రతి ఒక్క డేటా, ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడ స్టోర్ ఉన్నాయి సబ్ కాన్షియస్ మైండ్లో. చెప్పండి ఎక్కడ ఉన్నాయి? సబ్ కాన్షియస్, అన్కాన్షియస్లో ఉన్నాయి. 1 year ఉన్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకున్నారు?
అంటే దెన్ హీ సేస్, నేను ఇప్పుడు రెడ్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాను. ఎప్పుడు? ఫస్ట్ స్టెప్ వేసేటప్పుడు. ఓకే, అప్పుడు మీతో ఎవరున్నారు? ముందు అమ్మ కనబడుతుంది, నాన్న కనబడుతున్నారు. ఓకే, ఆ రోజు ఏం తిన్నారు? ఆ రోజు అమ్మ నాకు అన్నం తినిపించింది. ఇవన్నీ గుర్తున్నాయా? ఎస్, గుర్తున్నాయి. ఎక్కడ గుర్తున్నాయి? అన్కాన్షియస్లో. ఫస్ట్ స్టెప్ వేసింది కూడా గుర్తుంది. ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు ఎవరు పక్కన కూర్చున్నారు? ఎవడో పక్కన ఉన్నాడు, వాడు ఏడుస్తున్నాడు. ఇవన్నీ గుర్తున్నాయి. ఎవరికి గుర్తున్నాయి? కాన్షియస్కి గుర్తులేదు, అన్కాన్షియస్కి ఇవన్నీ గుర్తున్నాయి. రైట్? ఇంకా డీప్గా వెళ్తే 5 లైఫ్ టైం ముందు మీరు ఎక్కడున్నారు? 5 లైఫ్ టైమ్స్ ముందు నేను ఎక్కడో, ఇదేంటో కనబడతలేదు, బట్ అడవిలాగా ఉంది. ఈ పక్కన ఎవరున్నారు? ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. ఇది ఎక్కడికి తీసుకెళ్లాను? 5 లైఫ్ టైం ముందు. ఈ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబాడీ? ఇదంతా అన్కాన్షియస్లో స్టోర్ అయి ఉంది. ఇదంతా అన్కాన్షియస్లో స్టోర్ అయి ఉంది. నా ఇప్పుడు ప్రెసెంట్లో ఉన్న భయాలు, ఆందోళనలు, ఆలోచనలు, నమ్మకాలు, జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? మళ్ళీ అక్కడి నుంచే వస్తున్నాయి. ఎందుకంటే దెర్ ఇస్ అ సోర్స్. అక్కడ ఉంది కాబట్టే వస్తుంది, అవునా కదా? మరి ఆ జ్ఞాపకాలని మనం తీసేస్తే, ఆ నమ్మకాలను ప్లస్ ఆ యొక్క మెమరీస్ అన్నిటిని మనం ఎరేజ్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కొత్త ఇన్స్టాలేషన్ జరుగుతుంది. రైట్? ఎప్పుడైతే ల్యాప్టాప్ లేదా మీ కంప్యూటర్ని కంప్లీట్గా ఫార్మాట్ కొట్టేసి అప్పుడు కొత్త ఫైల్స్ ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో, దెన్ అది ఎలా రన్ అవుతుంది? కరెక్టా ఫ్రెండ్స్, ఎవ్రీబడి? అది ఎలా రన్ అవుతుంది? అంత పర్ఫెక్ట్గా మన అన్కాన్షియస్ మనల్ని హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చేసే ప్రాసెస్ చాలా డీపర్ ప్రాసెస్. ఎప్పటి వరకు అయితే మనకి ప్రాసెస్ అర్థం కాదో అప్పటి వరకు దానిలో ఉన్న డెప్త్ మనం వెళ్ళం. గెటింగ్ ఇట్? సో మనం అనేది ఒక సింపుల్ ప్రేయర్ మాత్రమే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. బట్ దీని వెనకాల నేను ప్రతి ఒక్క మెమరీని, అన్వాంటెడ్ మెమరీ, ఫియర్, ఇవన్నీ కూడా, వాట్ అబౌట్ గుడ్ మెమరీస్? డోంట్ వరీ, సూపర్ కాన్షియస్ ఇస్ సో పవర్ఫుల్. గుడ్ మెమరీస్ మాత్రం వెళ్ళిపోవు. ఓకే, దాని తాలూకు, ఈ ప్రాబ్లం తాలూకు మెమరీస్ మాత్రమే వెళ్ళిపోతాయి. రైట్? బికాస్ సూపర్ కాన్షియస్ ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. ఫిల్టర్ చేయడం వల్ల మంచి మెమరీస్ అన్నీ అలానే ఉంటాయి. ఒక్కొక్క మెమరీ, మీలో ఉన్న మంచి మెమరీ అలానే ఉంటుంది. బట్ ఎక్కడైతే మీరు భయపడ్డారో, ఎక్కడైతే మీకు అన్వాంటెడ్ మెమరీ ఏదైతే మీ సబ్ కాన్షియస్లో ఇన్స్టాల్ అయింది, అది మాత్రం క్లీన్ అవుతూ ఉంటుంది. రైట్? సో ఆల్ ఆఫ్ యూ, యాజ్ వీఆర్ గోయింగ్ టు గో డీపర్, ఈ ప్రేయర్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఫాలో దట్. నేను చేస్తుందంతా కూడా ఇట్ ఈస్ ఫర్ డివైన్, ఇట్ ఈస్ ఫర్ యూనివర్స్. రైట్?